సార్ ఇస్లాంలో ఏ జంతువులు పెంచుకోవాలి? మీరు చెప్పారు కదా కుక్కని పెంచుకోకూడదని. మన ఫ్యాక్టరీలలో గోడంగులలో సెక్యూరిటీగా కుక్కలకు పెంచుతారు కదా, దానికి సమాధానం ఇస్తారని ఆలోచిస్తున్నాను. చూడండి, ఇస్లాంలో కుక్కలు ఇంట్లో షో ఆఫ్ కోసం కుక్కలు పెంచుకోకూడదు. ఎందుకు అంటే కుక్కలు పెంచుకోవడం వల్ల సైంటిఫిక్గా కూడా చాలా నష్టాలు ఉన్నాయి. కుక్క నాకినట్లయితే కుక్క యొక్క లాలజలంలో ర్యాబిస్ అనేటువంటి వ్యాధి కూడా ఉంటుంది. సైంటిఫిక్గా కూడా చాలా నష్టాలు ఉన్నాయి. నష్టాలు ఉన్నా లేకున్నా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క హదీస్ ఏంటంటే, ఏ ముస్లిం ఇంట్లోనైతే కుక్క ఉంటుందో దైవదూతలు ఆ ఇంట్లోకి ప్రవేశించారు. ఒక వ్యక్తి షో కోసం ఇంట్లో కుక్కని పెంచినట్లయితే ప్రతిరోజు 2 ఉహద్ పర్వతాలంత పుణ్యాలు తమ కర్మల పత్రాల నుండి తొలగిపోతాయని చెప్పారు. అల్లాహు అక్బర్. మనకు అన్ని పుణ్యాలే లేవు, ఉన్న పుణ్యాలు కూడా కుక్కని పెంచుకోవడం వల్ల పోయినట్లయితే ఎంత బాధ, ఎంత విచారకరమైనటువంటి విషయం ఒకసారి ఆలోచించండి. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ముగ్గురి సంపాదన హరాం అని చెప్పారు. ఆ హరాం ఏంటి? ఒకటి, వేశ్య ద్వారా వచ్చినటువంటి సంపాదన, ఆ భోజనం మీరు తినకూడదు. రెండోది, కుక్కల వ్యాపారం చేయగా వచ్చినటువంటి డబ్బులతో కూడా మీరు బ్రతకకూడదు, రెండో విషయం. మూడోది, జ్యోతిష్యుని వేతనం ద్వారా తినేటటువంటి ఆహారం, అది కూడా హరాం అని చెప్పారు. 3 విషయాలు. కొంతమంది యూట్యూబ్లో కుక్కల యాడ్ ఇవ్వడం, కుక్కల్ని ప్రమోషన్ చేయడము, తర్వాత కుక్కల కంపెనీకి సంబంధించినటువంటి యాడ్స్ ఇవ్వడం కూడా ఇస్లాంలో అనుమతింపబడలేదు. ఎందుకంటే కుక్కలు అమ్మగా, కుక్కల వ్యాపారం చేయగా వచ్చినటువంటి డబ్బులు మీకోసం హలాల్ కాదు, అది హరాం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. లేదండి నేను కుక్కలు అమ్మట్లేదు కానీ కుక్కల వ్యాపారానికి సంబంధించినటువంటి యూట్యూబ్లో యాడ్స్ ఇస్తున్నానంటే అది కూడా హరాం. ఎందుకంటే ఏదైతే హరాం అని చెప్పడం జరిగిందో, లేదండి నేను వైన్ తాగట్లేదు కానీ నా ఇంట్లో వైన్ షాపు అద్దె ఇచ్చేసానండి, నా యొక్క యూట్యూబ్లో వైన్ గురించి నేను చెప్తున్నానంటే అది కూడా హరాం. ఈ విషయం ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే కుక్క గురించి ఏదైతే మీరు అడిగారో, వేట కోసం మీరు ఇంట్లో కాకుండా ఫామ్ హౌస్లో, మీ ఇంటి బయట ప్లేస్ ఉంది అక్కడ మీరు కుక్కని పెంచుకోవచ్చు. లేదా మీ ఫామ్ హౌస్ ఉంది అక్కడ మీరు కుక్కని పెంచుకోవచ్చు. మీకు పంట పొలాలు ఉన్నాయి, అక్కడ వేరే జంతువులు వచ్చి ఇబ్బంది పెడుతున్నాయి, కుక్క సెక్యూరిటీగా ఉంటే మీ ఫామ్ హౌస్లో, మీ పంట పొలాలలో, మీ యొక్క గెస్ట్ హౌస్లో మీరు కుక్కని పెంచుకోవడంలో అభ్యంతరం లేదు. కానీ కుక్క ఉన్న చోట మనం జాగ్రత్తలు వహించాలి. ఆ కుక్క మీ పిల్లల్ని, మిమ్మల్ని మీ దగ్గరకు వచ్చి మీ ఒళ్ళో కూర్చోవడం, ఈరోజు నౌజ్ బిల్లాహిని జల్లుకొని వీడియో చూస్తున్నాను, ఆ కుక్క యొక్క నాలుక తీసి ఎంతగా అది మూతులు నాకేస్తుందంటే అది కంప్లీట్గా కూడా అది కుక్క వర్సెస్ వీళ్ళు లిప్లాక్ చూస్తున్నాం మనం ఈరోజు నౌజ్ బిల్లా, అల్లా క్షమించుగాక. కుక్కని ఏ విధంగా పెంచుకుంటున్నారంటే సొంత తల్లిదండ్రుల్ని ఓల్డేజ్ హోమ్లో పెడుతున్నారు, కుక్కని ఇంట్లో పెట్టుకుంటున్నారు. కుక్క కోసము లక్షల రూపాయలు పెట్టి పెద్ద పెద్ద రకరకాల కుక్కలు తీసుకొచ్చి ఇంట్లో పెడుతున్నారు, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తున్నారు. కాబట్టి ఈ కల్చర్ విష సంస్కృతి. నిజంగా మీరు కుక్కల్ని పెంచుకునేటటువంటి అనుమతి మీకు ఉంది, అది మీ ఇంట్లో ఉండి మీ ఇంటి పాత్రల్లో ముట్టకుండా, మీ పిల్లల మూతుల్ని నాకకుండా, మీరు దాన్ని బెడ్రూమ్లో కూర్చోబెట్టేసుకొని మీరు ఇలాంటి పనులు చేయకుండా మీరు కుక్కని పెంచుకునేటటువంటి అనుమతి ఉంది. ఇంకో విషయం ఏంటంటే ఏ జంతువుల్ని పెంచుకోవచ్చు అంటే పిల్లిని మీరు పెంచుకోవచ్చు, ఇంట్లో పిల్లిని మీరు పెంచుకోవచ్చు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, పిల్లి ముట్టినది అది హరాం కాదు అని చెప్పారు. ఒకవేళ పిల్లి ఒక వాటర్లో ఎక్కడైనా ముట్టినప్పటికీ కూడా అది హరాం కాదు. కాబట్టి ఇంట్లో పిల్లిని మనం పెంచుకోవచ్చు. కానీ కొంతమంది ఇంట్లో తల్లిదండ్రులు, బంధువుల యొక్క హక్కుల్ని గుర్తించకుండా మళ్ళీ పిల్లిలో పెట్టుకోకూడదు, అది కూడా ఒక కండిషన్ ఉంది. అంటే ఇప్పుడు మీరు పిల్లికి ప్రతిరోజు కూడా దానికి ఏదైతే ఫుడ్ ఇస్తామో, మీరు క్యాట్కి ఇవ్వాల్సినటువంటి ఫుడ్ ప్రతి నెల 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ 3,000 రూపాయలు మీ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉంటే వారి మెడిసిన్కి ఇవ్వట్లేదు కానీ పిల్లిపై ఖర్చు పెడుతున్నారు. దీనికి సంబంధించి అల్లా వద్ద పట్టుబడతారు. కాబట్టి మీ పక్కనటువంటి అనాథల్ని ముందు మీరు ఆదరించండి, హక్కున చేర్చుకోండి, బంధువుల హక్కుల్ని ముందు నెరవేర్చండి. తర్వాత మీ చుట్టుప్రక్కల ఎవరైతే పేదరికంతో బాధపడుతున్నారో వారిని మీరు ఆదుకోండి. ఆ తర్వాత పిల్లుల్ని పెంచుకోండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు సహీ హదీస్ యొక్క సరైనటువంటి పరిజ్ఞానాన్ని అల్లా మీకు, నాకు, మనందరికీ కూడా ప్రసాదించుగాక. ఈరోజు ఏంటంటే మనము లేనిపోని విషయాల గురించి మాట్లాడుకుంటున్నాము, ఆ విషయాలు ఇంట్లో తీసుకొచ్చి ఆ జంతువులు పెంచుకుంటున్నాము, కానీ ప్రాథమిక హక్కుల్ని మనం మర్చిపోతున్నాం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రాథమిక హక్కుల్ని గుర్తించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది, ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది.
బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.